చేసుకోండి. లేదు బాబు, అట్లా అనొద్దు. నువ్వు లేకుంటే అది లేదు. తన కోసం మీరెంత చేస్తున్నారో చూస్తున్నాం. తప్పు లేదు, ఒప్పుకోండి. లేదంటే మీరు పొరపడుతున్నారు. నాకంటే మంచివాడు, మంచి అబ్బాయి దొరుకుతాడు. నేను విషయంలో తనకు సెట్గానంటే. ఎందుకు బావా అలా అంటావు? అమ్మ చెప్పింది కరెక్టే. నీకన్నా మంచివాడు నాకు తెలిసి ఎవడూ లేడు. ఆ రాముడు కూడా నాకు తెలిసి నీకన్నా మంచివాడు కాదేమో. ప్లీజ్ బావా, నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ వద్దు. చూడమయ్య, నాకన్నీ అయిపోయింది. నాకు ఒక పాప కూడా ఉంది. నీకంటూ ఒక భర్త, నీకు మంచి ఇల్లు, నీకు మంచి ఫ్యామిలీ ఉండాలి. ఇక్కడితో ఆపేద్దాం. మంచిగా బిజినెస్ చేసుకో, డెవలప్ అవ్వు, ఏమీ ఆలోచించుకో. అర్థమైందా? ఇవన్నీ మనసులోంచి తీసే. చూడు బావా, ఇంతకు ముందు నా కోసం ఎవరు ఇలా చేయలేదు. బహుశా చేసుంటే ఇలానే ఉండేదేమో. ప్లీజ్ బావా, నాకు నువ్వు కావాలి. అవు బాబు, అదంత ఘనం కోరుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏం, మనం పూజించే దేవుళ్ళకి ఇద్దరిద్దరు భార్యలు. అలాంటిది మీరు చేసుకుంటే తప్పేంటి? ఒక్కసారి ఆలోచించు బాబు. చివరికి నాకు తగులుకుందిరా. దోళ తిరిగిపోయిందిరా. కంపెనీ మీ వెనకాల తెగించుకున్నారన్నమాట. పెళ్లి చేసుకుంటే ఇన్ని తెప్పులు ఉంటాయన్నమాట. చేసుకున్నాక అర్థమైందిరా. అరే ఏంట్రా మేము ముచ్చట్లు, ఎస్ఐ గారు వస్తున్నారు, లేండి లేండి. ఇది ఏంట్రా ముచ్చట్లు? ఏంట్రా చిన్న వాంతో ముచ్చట్లు పెడుతున్నావు? ఈ నా కొడుకు మా కానిస్టేబుల్ కోడిని దెంగిందేగాక పైగా మా కానిస్టేబుల్ చూసి నవ్వుతావురా? బిడ్డ చెమడాలు తీస్తా. సార్ 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 తప్పు అయిపోయింది సార్, ఇంకెప్పుడు చేయండి సార్. ఏంట్రా బాబు, ఏం చేస్తాడు? ఏరా బ్రాలసీన్గా అమ్మాయిల జాకెట్ కుటుంబాన్ని పిలిస్తే కొలతలు తీసుకోమని లోపలికి పోయినోడివి కొలతలు తీసుకోకుండా వాళ్ళ మీద పండుకొని వస్తావురా? ఎరా చందు, లాఠీరా. చెమడాలు ఒలిచేస్తారే. ఏరా, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నా. నాకే ఒక్క పెళ్లి కాలేదు, నీకేంట్రా 2 లఫుట్గా? నీకెట్లా పడిందిరా అది? అయితే గానీ సెక్సీ లాంటి ఫిగర్ని పట్టినవురా. కత్తి లాగుందిరా అది. అది నీ మొదటి పెళ్ళామా లేకపోతే రెండో పెళ్ళామా? చెప్పరా, అట్లా గురుగా చూస్తావేంట్రా? సరే సర్లే కానీ ముందే సెటిల్మెంట్ చేసుకో. 15 లక్షలు డిమాండ్ చేస్తుందిరా అది. నేను కాబట్టి 13 లక్షలకే సెటిల్మెంట్ చేస్తున్నా. ఏమంటావు? 2 లక్షలు డిస్కౌంట్. అమ్మాయి వచ్చింది, మాట్లాడుకోండి. ఇప్పటికైనా చెప్పు నాతో ఉంటానని. అంటే నువ్వు నా మీద కావాలి కేసు పెట్టావంటే? పెట్టకపోతే నువ్వు నన్ను నాగం చేస్తున్నావు కదా. అరే ఏమ్రా బెదిరిస్తున్నావు? విమానం ఎక్కిస్తా బిడ్డ. మహిగారు కొంచెం బయట వెయిట్ చేయండి. అరే ఏదో ఒకటి సెటిల్ చేసుకోరా. ఏ కానిస్టేబుల్ తీసుకురా. ఓకే సార్. ఏంటి ఇదంతా? ఈ తలనొప్పులంతే నీకు అవసరమా చెప్పు? ఊకమ్మా, నీకేం తెలియదు. అరే సెటిల్ చేసుకో. ఏమంటావు? ఎవరమ్మా నువ్వు? ఆయన వైఫ్ ని సార్. అవునా? నువ్వు ఆయన భార్య అయితే మరి ఈవిడెవరు? నాకు తెలీదు సార్ ఆమె ఎవరో. చెప్పురా, నేనెవరో చెప్పు దానికి. చెప్పురా, అట్లా చూస్తున్నావేంది? నేను పెళ్ళానని చెప్పురా దానికి. ఏ ఆగమ్మ నువ్వు. ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. అతను తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. బతికిపోయింది సాలేగాడు. సార్ ఏమైంది సార్? ఏమైందా? నీ డీలు సంకనాకిపోయింది. ఆవిడ మైలా పోలీస్ స్టేషన్లోను
హ్యూమన్ రైట్స్లో కేసేసింది. రేపటి నుంచి మీరు అక్కడికే వెళ్ళాలి. పోండి, ఇక్కడ వెళ్ళిపోండి. ఏంటో చందు ఇలాంటి కేసులు తెస్తావు? పొద్దు నుంచి నా ఎనర్జీ బొక్క, వస్తాయనుకున్న డబ్బులు బొక్క. సారీ సార్. దా కొందా ఇదవుతుందా? ఓకే సార్. ఛీ, దీనమ్మ జీవితం. ఎవరమ్మా మీరు? నా పేరు రాధా సార్. ఈయనొక అమ్మాయి మోసం చేసింది, చీట్ చేసింది. అందుకే కేసు పెట్టా. కౌన్సిలింగ్కి పిలిచారు, అందుకే వచ్చాం. ఇక్కడ సైన్ చేయండి అమ్మా. ఏమయ్యా, ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని పట్టుకోవడం ఏంటి? పాడైపోయారయ్యా మీరందరూ. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎస్, వాట్స్ యువర్ నేమ్? రాధా మ్యామ్. కృష్ణ మేడం. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మంచి భవిష్యత్తు ఉంది మీకు, ఎందుకు పాడు చేసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. షీఈ్ సబితా మేడం, సీనియర్ ఆఫీసర్. మీ కేసు గురించి వివరంగా చెప్పండి. ఓకే మేడం, నేను పిఎస్ వరకు వెళ్ళొస్తాను. ఈ కేసు ఫైల్ చూడండి. వీళ్ళ కేసు డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఓకే మ్యామ్. ఓకే మేడం, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, ఏంటి మీ సమస్య? ఏం లేదు మేడం. ఏమీ లేదా? ఏమీ లేకుండా ఎలా వచ్చారు ఇంత దూరం? అది కాదు మేడం, ఈయనొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి నేను ఈ కేసు పెట్టాను. అదేమో నేనే పెళ్ళానని టమ్కేసుకుని మరీ తిరుగుతుంది. నన్ను ఉంచుకున్నాడని, దాన్ని మోసం చేశాడని ఆ అమ్మాయి లోకల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని పెళ్లి చేసుకోలేదు మేడం, జస్ట్ ఇద్దరం కలిసి డేటింగ్ చేసామంతే. బాబు, నువ్వు బయటికి వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తాను.